పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్స్ నడిపినా కష్టపడ్డా సక్సెస్ అయినా ఆయన డైలాగ్ ఇనంగానే మదిలో మెదులుతుంటాడు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు. ఇక సార్ పంచ్ డైలాగులతోనే కాదు స్టేజ్ల మీద డాన్స్ పర్ఫార్మెన్స్ తోని సుధా మస్తు ఫేమస్ అయ్యిండు. ఇగియాల తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి పోయిన మల్లారెడ్డి సారు మల్లో మల్కా గాయన చేసిన పనితోని మస్తు వైరల్ అవుతున్నాడు. చూసిండ్రు కదనుల్లా ఏదో రన్నింగ్ పోటీలో పాల్గొన్నట్టే సార్ ఎట్లురుకుతున్నాడో. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని క్రికెటర్ సచిన్ చెప్పినట్టు మరి మల్లారెడ్డి సారు ఎనర్జీకి ఏది కారణమో తెలియదు గాని వయసు మీద పడ్డా కూడా గింత ఫిట్టుగున్నాడంటే నిజంగా శబాష్ అనాల్సిందేనుల్లా. అయితే ఇయాల సార్ 72వ పుట్టినరోజు అని చెప్పి తిరుమల దర్శనానికి పోయిండు. మరి వెంకన్న స్వామికి ఏం మొక్కుకున్నాడో ఏందో తెలియదు గాని కొండ మీదకి మెట్ల మార్గంలోనే నడుచుకుంటా పోయిండు. గిట్లా అలిపిరికాడ ప్రత్యేక పూజలు చేసి నడకయాత్ర షురు చేసిన మల్లారెడ్డి సారు గింత సుతం అలిష్టపడకుండా కొండ మీదకి మెట్ల తొవ్వలనే చేరుకున్నాడు. నడుసుడే గాదు ఆడాడ రన్నింగ్ పోటీలు పెట్టినట్టే ఉరికిండు గిట్లా. ఇక ఇది చూశాడున్నోళ్ళందరూ మస్తు పర్షాన్ అయినరట. మోకాళ్ళ పర్వతం చేరుకున్నాక మోకాళ్ళ మీదనే మెట్లెక్కిండట. గిప్పటి జమానల 20 ఏండ్ల పడుసు పిల్లగాండ్లు సుతం 4 మెట్లెక్కాలంటేనే మస్తుగా ఆయసపడుతుంటారు. గసొంటిది 72 ఏండ్ల వయసులో సుతం నడుచుకుంటా తిరుమల కొండ ఎక్కిండంటే నిజంగా శాన గ్రేటే అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన శాన మంది పబ్లిక్. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మల్లన్నతోని మామూలు ఉండదు మళ్ళా అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు శాన మంది గైన ఫ్యాన్స్. కానీ మొత్తానికి ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. ఏదన్నా సాధించాలంటే వయసు అనేది అడ్డు కాదని సార్ నడకయాత్రతోని మల్లోపారి నిరూపించిండు. పోన్రి నేను డిఎస్పీ అయితా అని ఒకలు, నేను డిప్యూటీ కలెక్టర్ అయితా అని ఇంకొకలు, కొద్దిలా మిస్ అయింది గాని నేను కూడా డిప్యూటీ కలెక్టర్ని అయ్యేటోనని ఇంకొకలు. గ్రూప్ 1 ఫలితాలు వచ్చినప్పుడు ఇగో ఇట్లనే మాట్లాడుకున్నారు కొంతమంది. 5 నెలల కిందనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కోర్టు కేసులు కొట్టుడు పోతే రేపో మాపో సర్కార్ కొలువుకు ఎక్కుతామని అనుకున్నారు. కానీ ఆఖరుకు గీ పరిస్థితి వచ్చిందల్లా. has decided that the GRL, the general ranking list, as well as the selected selection list, దాన్ని సెట్ అసైడ్ చేస్తూ రీవాల్యుయేషన్ కి డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ రీవాల్యుయేషన్ 8 months లోగా కంప్లీట్ చేయాలి. అది కాని పక్షాన the group 1 mains exam is to be cancelled, or rather it stands cancelled, and all the candidates who passed in the preliminary examinations వాళ్ళ కోసము re-examinations కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 ఫలితాల మీద ఇయాల హైకోర్టు ఇచ్చిన తీర్పు నౌకరొచ్చినోళ్ల నోట్ల పచ్చెలక్కాయబడ్డట్టు అయితే జర్రంతల నౌకరు మిస్ అయినోళ్ల షవుల తేనె పోసినట్టు అయింది. గ్రూప్ 1 ఫలితాల మీద కోర్టు ఏం చెప్తదోనని చాలా మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇక గ్రూప్ 1 కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తే మా కూడా లైన్ క్లియర్ అవుతుందని గ్రూప్ 2, గ్రూప్ 3 కి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా కొండకు ఎదురు చూసినట్టు చూస్తున్నారు. కానీ హైకోర్టు మాత్రం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల్ని మల్లోపారి దిద్దుర్రి, లేకుంటే ఆ పరీక్షల్ని రద్దు చేసి 8 నెలల లోపట మల్లోపారి పరీక్షలు పెట్టమని ఆర్డర్ వేసింది. గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగినాయి కాబట్టి రద్దు చేయాలని కొందరు కోర్టు మెట్లెక్తే లేదు అంత మంచిగానే అయింది, ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయ్యే ఈ పరిస్థితిలో రద్దు చేయొద్దని సెలెక్ట్ అయిన అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు వేసిరు. ఇక అందరి వాదనలు నిన్న కోర్టు ఇవాళ గ్రూప్ 1 మీద ఈ తీర్పు ఇచ్చింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల్ని రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు చెప్పేటాళ్లకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని టీజీపీఎస్సీ ఆలోచన ఎత్తున్నదట. ఇక అటు ఇప్పటికే ఉద్యోగాలు వచ్చినట్టేనని సంబరంలోన్న కొంతమంది అభ్యర్థులు కూడా ఈ తీర్పు మీద డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసుకుందామని అనుకుంటున్నారట. మొత్తానికైతే గ్రూప్ 1 లొల్లి మళ్ళా మొదటికొచ్చినట్టే అయింది పోరి. ఇక ఈ తీర్పు మీద అప్పీళ్లు, కోర్టు కేసులు అనుకుంటే యువతకు అన్యాయం చేయొద్దు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా వెంటనే గ్రూప్ 1 పరీక్షల్ని మళ్ళా పెట్టి తొందరగా పూర్తి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తే కార్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుకుంటా ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని 8 నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, బేసిజానికి పోకండి, అనవసరపు హడావుడి చేయకండి, పిల్లల బాధ వినండి. ఎందుకంటే వాళ్ళు ఏండ్ల తరబడి ప్రిపేర్ అయినారు, వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు, వాళ్ళ కష్టంతోనే ఇవాళ మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. వాళ్ళకు అన్యాయం చేయకండి, వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజు రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. కోర్టు చెప్తా ఉంది, మేము చెప్పట్లేదు, స్పష్టంగా చెప్పింది పరీక్షను రద్దు చేయమని. మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాష్ట్ర సమితి తరఫున నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను.
మీరు ఏమనుకుంటున్నారు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని అడిగాను. వాళ్ళు 3-4 విషయాలు చెప్పారు. అదే మా పార్టీ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. మొట్టమొదటిది ఖచ్చితంగా తిరిగి గ్రూప్ 1 పరీక్షను, ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి. ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా ఈసారి ఎక్కువ మార్కులు వచ్చినా, లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు. అందుకే కొంత ఇబ్బంది అయినా తల్లిదండ్రులకు కూడా కొంత బరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలి అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఎక్కడ జరిగింది తప్పు? పిఎస్సిలో జరిగిందా? మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా? పేపర్ లీక్ అయిందని కేసీఆర్ గారు ఏ రోజైతే అన్నారో కేసీఆర్ గారి దృష్టికి వచ్చిందో కేసీఆర్ గారు స్వయంగా ధైర్యంగా తప్పు జరిగింది మేము రద్దు చేస్తున్నాము అని బాజాబ్తు ధైర్యంగా రద్దు చేసిండు కేసీఆర్ గారు. మరి ఇళ్ళ అక్రమాలు జరిగినాయని గ్రూప్ 1 విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ మంత్రుల దగ్గరికి, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ళ ఎంపీల దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చుకుంటే మీరు రద్దు ఎందుకు చేయలేదు? ఎవిడెన్స్తో సహా చూపిస్తే మీకు రద్దు ఎందుకు చేయలేదు? ఈ ఒక్క విషయమే కేసీఆర్ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కి ఇవాళ పోస్టులు అమ్ముకుంటున్న దొంగ అయిన రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇది ఒక్క లైన్ లో మీరు అర్థం చేసుకోండి. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అన్న పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సారు ప్రతి ఏటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్క పరీక్షను కూడా సరిగా నిర్వహించలేకపోయిందని గరమైండు. నిరుద్యోగులకు అన్యాయం జరిగేటట్టు సర్కారు మొండిగా పోతున్నదని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు మస్తుగా గరమైతున్నాయల్లా. అటు సర్వీస్ కమిషన్, ఇటు సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఆయిటి ఊనిందన్నా శ్రావణం వచ్చిందన్నా ఊలపోంటి, శాతబడి, బాణావతి, షిల్లంగి అని తీరొక్క తీర్లా భయంకరమైన ముచ్చట్లు వినబడుతుంటాయి. ఇక సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో వచ్చినా నెత్తి మీద మంటలు, బరివాత పూజలు, మంత్రాలు, తంత్రాలని ఇంకో ఘోరం ఉంటదులా. మొన్నటాల చంద్రునికి గ్రహణం పట్టింది కదా, ఆయాల కూడా కొందరు మంత్రగాలు ఇగో గిట్ల గీ తిరగ రెచ్చిపోయిండ్రు. చూడుండ్రి ఏం చేసిండ్రో. చుట్టూత మంటలు, నెత్తి మీద కుంపటి, ముంగట హోమం, అండ్లగాలే కట్టలు. హారర్ సినిమా షూటింగ్ అనుకున్నారోల్లో లే. చంద్రగ్రహణం యాల నాడిజం రాత్రి అఘోర శ్రీనివాసరావు అనేటి మోతవారి, శాలిని అనేటి మైలామణి కలిసి చేసిన అద్దమరాత్రి పూజలివి. గుంటూరు జిల్లా రెడ్డిపాలెం శివాలయం కాడ నట్టాగితే తల్కాయ మీద కుంపటి పెట్టుకొని ఓం భీం అనుకుంటా పెద్ద పెద్ద మంత్రాలు చదువుకుంటా పూజలు చేసేటాలకు చుట్టుముట్టు ఇండ్లలో ఉన్నోళ్లంతా గజ్జ గజ్జ ఉనికిరంట పాపం. నడిజాం రాత్రి గ్రహణం యాల ఏ గుడి మూసినా కొన్ని శివుని గుళ్ళు ముయ్యరు కదా, అట్లనే ఈడ కూడా ఓ శివుని గుడి ఉంటే ఆడ చేసిండ్రట గీతాతంగమంతా. నైవేద్యంగా మాంసం పెట్టేటాలకు గివి క్షుద్ర పూజలే అని లోకల్ పబ్లిక్ అంటున్నారు గాని ఇవి అసంటి పూజలేం కాదు. మృత్యుంజయ హోమం గాల్చినమని చెప్పుకొచ్చిండు ఆ గోరి శ్రీనివాసరావు. ఎంబడున్న శాలిని అనేటి మైల ఆ గోరి శిష్యురాలట. ఇగి ముచ్చట బయటకొచ్చేటాలకు పోలీసులు ఆల డ్యూటీ ఆలు చేసిండ్రు. ఆ గోరిని స్టేషన్ కు తోలుకపోయిండ్రు. నెల దినాలైతందట ఆ గోరి శ్రీనివాసరావు, శాలిని అనే ఈ ఇద్దరు శివాలయం పక్కపోంటే ఉన్న ఇంట్లే మకంబెట్టి చంద్రగ్రహణం యాల పూజలు చేసుట్లా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలనని పట్టుబట్టిండ్రట ఆడవాడ కట్టుకున్నోళ్ళంతా. మామూలు పూజలైతే ఏమనకపోదురట గాని నెత్తి మీద కుంపటి పెట్టుకుని పూజలు చేసేటాలకు ఈ నిర్ణయం చేసిండ్రన్నట్టు. ఇక పూజలు చేసిన మోతవారి కూడా చెప్పేది చెప్పిండు. ఎవ్వలినకపోయేటాలకు ఆఖరికి తట్టాబుట్ట మొత్తం చదురుకున్నారట. మొత్తానికి అగోరి నెత్తి మీద పెట్టుకున్న కుంపటి మాత్రం పెద్ద కుంపటే రేపింది గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఈ ఆలయం విగ్రహం ముంగటేసుకున్నాడు, వార్చుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే నాయన నీకు పుణ్యం ఉంటది, రావే రాములా, నువ్వు రాయే. అరే నేను రేపో ఎల్లుండో పోయినాక నేను బతకత్తా కానీ దాయండి సప్పుడు చేయక నువ్వు ఇంటికి రా, నీకు దండం పెడతా, నువ్వు ఇంటికి రా. అరే 2-3 వద్ద సందిపోయి ఆజ్ఞ ఉంటాను, ఇప్పటి వరకు ఏమన్నా బతకచ్చి అని నువ్వు, నీకు దండం పెడతా, నువ్వు తెచ్చి రాదు కానీ రాయే రాములా, రాయే, నువ్వు రాయే. అగో ముసలు ఎటువైందే తాత, రారా అని బతిమలాడుతున్నావు. కొంపదీసి దానితో పంచాయతీ గిట్ల కొలుసుకొని అవ్వగారింటికి వెళ్ళగొట్టి మళ్ళా బతిమలాడుతున్నావా ఏంది? అబ్బరాబాయ్, దాంతో నేను పంచాయతీ కొలుసుకునే అంత బతికేనా, బతుకుతానా నేను? కొడుకు
పేరుకే ఇది రాముడిల్లు కానీ పెత్తనం అంతా దాందేనా కుక్క గది వేసినట్టు ఇంతంత తలలో కూడెత్తది తిరిగి మలుసుకొని పండాలే మాట్లాడితే బతుకుతానే నేను ఓ కొడుకు దాన్ని ఎదిరించి బతికేనా నాది మరి ముసలి ఎటువైందనే గంతగానం బతిమలాడుతున్నావు అది చెప్పు. ఊరియా బత్తాల కానీ పట్టణానికి పోయి 3 రోజులు అవుతుంది ఆ తల్లి ఇప్పటి వరకు అది పత్తకు లేదు ఒక ఊరియా బత్త కూడా పత్తకు లేదు. మరి దాని తిండి తికానా అంతా ఎక్కడనటనే? ఆ పట్టణంలో దానికి చుట్టాలు కరవా పోయిన రోజు నాడు దాని తమ్ముడు చిన్న కొడుకు శివన్ గారి ఇంటికాడు ఉన్నది, మళ్ళా మొన్ననేమో మా చెల్లె బిడ్డ ఇంటికాడు ఉన్నది, ఇక నిన్ననేమో మా బిడ్డ ఇంటికాడు ఉన్నది. మరి ఇక ఇవాళ ఇంటికి వస్తుందో ఆయనే సికలు పట్టుకొని తన్నులు తినుకుంటూ ఉంటుందో ఏమో చూడాలి. ఇక అగో సికలు పట్టుకొని తన్నుకున్నాడేందే? మరి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పుణ్యం అంటే ఏందనుకుంటాను. మొదట్లో ఊరియా బత్తాలకు పోయి నేను పొట్టు తన్నులు తిననా, ఇప్పుడు ఊరియా బత్తాలకు పోయిన నా ముసలిది అక్కడ ఉన్న ఆడోళ్ళు చీకలు పట్టుకొని కొట్టుకుంటారు. అయ్యో ఆయన ఆడోళ్ళను కోటీశ్వరులను చేస్తాడు అని అంటే నేను ఏందో అనుకున్నా గాని బస్సులలో ఉన్న ఊరియా బత్తాల కాడ ఇట్లా చీకలు పట్టుకొని తనుట్లో మాత్రం అసలుకే వెనకకి తీయిస్తలేడు. రేవంత్ సారు నీకు 10,000 శనార్థులు. అవును నిజమేనే తాత. మొన్నటికి మొన్న సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో రైతన్నలు గల్లలు పట్టుకొని కొట్టుకున్నారు. ఇయాలనేమో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో అమ్మలక్కలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అగ్గో అదే బ్యాచ్ లో మీ బాపమ్మ కూడా ఉన్నదే తల్లి, అందుకే ఆ ఊరియా బత్తాలద్దు ఏమద్దు ఇంటికి రామురా అంటే అది అసలుకే ఇంటలేదు అంచడం. కోసిని అన్నాలం పాడుగాను మీ రైతన్నలకు ఈ యూరియా బత్తాల తిప్పలు బగ్గనే ఉన్నదేమే ఉండదా మరి? అక్కడికి రాని చుట్టము మొక్కిన వరమియని దేవుడు ఉండేందుకు లేకేందుకు అన్నట్టు మా రైతులకు యాళ్లకు ఎరువులు అంది అని పాలకులు ఉంచేంత లేకెంత. ఓ వారం 10 దినాలైతే యూరియా కొరత అనేదే లేకుండానే అవుతుందట తీయే. స్వయంగా మంత్రి తుమ్మల సారే చెప్తున్నాడు. అరే ఇప్పుడు ఊరియా లేకనే ఉన్న పొలాలు ఎర్రబడబైతే పత్తులేమో పల్లిగిరియబైతే ఉన్న పంట పొలాలు ఆగమైనాక 10 వారం దినాల తర్వాత ఊరియా ఫ్రీగా దొరుకుతుందంటే అప్పుడు దొరికితే దాన్ని తీసుకొచ్చుకొని ఏం చేసుకోవే మా బుందర మీద. అవును అది నిజమేనే తాత. చాలా దిక్కుల రైతులు ఇదే మొత్తుకుంటున్నారు. పంటలన్నీ చేతికి రాకుండా అవుతున్నాయి, మాకు యూరియా బత్తాలు ఇచ్చేటట్టు చూడుండి సార్లు అని రైతులు అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు. అయితే గాని ఓ పిల్ల, ఇప్పుడు ఊరియా బత్తాలు దొరకకుండా ఉన్నందుకు కారణం వెనక మర్రా సర్కారు కుట్ర ఉన్నదని యూట్యూబులలో ఆట సప్పులలో వార్తలు వినబడతానే నిజమేనంటావా? అగో రైతులకు గోసవుచ్చుకుంటే సర్కార్కి ఏమొత్తదే? నువ్వు నీ తలకు మాసిన ముచ్చట్లు గాని. ఇప్పుడు ఈ ఊరియా అదునుకు అందింది అనుకో వరి పొలాలు దండిగా పండుతాయి, అంటే వడ్లు కూడా దండిగా పండితే కింటెనుకు 500 రూపాయల బోనస్ సర్కారు ఇవ్వాల్సి వస్తుంది. ఈ లెక్కన కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి వస్తుంది సర్కారు. కాబట్టి అదునికి ఊరియా అందియకపోయినట్లే ఉంటే వరి పొలాలు కూడా సక్రమంగా పండాయి, దిగుబడి కూడా తక్కువ అవుతుంది, అంటే సర్కారు ఇవ్వాల్సిన బోనస్ కూడా తక్కువ అవుతుంది, సర్కారు చేయాల్సిన ఖర్చు కూడా కొంత భారం తక్కువ అవుతుంది కదా అనే ఆలోచనతో సర్కారే కావాలని రైతులకి ఊరియా బత్తాలు అందిస్తలేదు అని ఏమో వీళ్ళు అంటాళ్ళు. ఆ ముచ్చట్లు వచ్చి నిన్ను అడుగుతానా నిజమేనా అని నాకేం ఎరుక. వాడెవడో తలకు మాసినోడు వీడియో చేసిందని నువ్వు దాన్ని చూసి అపార్థం చేసుకుంటున్నావు ముసలోడా. ఏ సర్కారైనా రైతులకు పంటలు వండొద్దు అని చూస్తారే, అదంతా అబద్ధం. సర్కారు దగ్గరనే యూరియా నిల్వలు లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందట అంతే. అరే మరి సొంత లంగ ముచ్చట్లు బుట్టించడానికైనా ఇట్లా సిగ్గులేదు కావచ్చు పిల్ల. వాళ్ళు ఇట్లా మన అరే ఒక్క నిమిషం ఆగు పిల్ల, ముసలి ఫోన్ చేస్తాను. అలా ఆ లక్ష్మి ఏంటో చెప్పు. ఏంటి ఆ ఎల్లస్వామి గారి పిల్లని ఈ రమ్మని చిక్కబట్టుకు వచ్చిన అది, అందుకే నేను చెప్పలేదు. ఆయన వద్య రాముల వద్య మనకు ఆ ఊరియా బత్తాలు అద్దు, నువ్వు సప్పుడు చేయక ఇంటికి రావే అంటే నా మాట వింటాను. ఆయన ఈ కరం తక్కువదానా, నువ్వు సప్పుడు చేయక ఇంటికి రా. ఏంది నేను రావాలా దానికి వచ్చేదందుకు వచ్చిన అన్యాయం పాడుగా నాది ఎత్తున్నదో చూసిన అదే ఏనుగు లెక్క కాదంటే ఎండుకపోయినా దుడ్డలు లెక్క మనం ఉన్నాం. మన ఇద్దరు నాకు మళ్ళీ నువ్వు సప్పుడు యొక్క ఇంటికి రాయా, నీకు పుణ్యం ఉంటది. ఆ ఊరియా బత్తాలు అద్దు ఏమద్దు రావే. 20 గుంటల పొలానికి మనకెందుకు ఇంత తిప్పదా? అగో చూసిన పిల్ల ఆడెక్క లెక్క నడింటుండే అన్ని మాట్లాడతామని ఫోన్ కత్తిరింగ్ చేసింది. దీన్ని వచ్చా మనగొట్ట ఏం చేయాలి? మరి నువ్వైనా నడింట్లుండి దాని యూరియా బత్తాలకి ఎందుకు తోలినవే? చూసేవాళ్ళు కదా కొదానా. నేను 2-3 వద్దులు పోతే నాకు ఒక్క ఊరియా బత్త దొరకలేదే అంచను. ఇక ఈమె నేను చిట్కలో పోయి చిన్న లారీడు ఊరియా బత్తాలు పట్టుకొస్తా అనుకుంటా పోయింది ఎగేసుకొని. ఆడికి పోయి అక్కడ ఉన్న అమ్మలక్కలతోటి తనులు తింటుందట. చికెన్కెలా ఊతానే అట. ఎన్ని పట్టుకొస్తా చూస్తా. సరేగా నీ కడమ వార్తలు చదువుకో, వానసిన్కులు చూడు ఎట్లా పడతానయో.
తీగ మీద బట్టలు ఆరేసినట్టు అవి తీయాలి నేను పోయి ఈ యూరియా బత్తాల కరువేమో గాని పాపం రైతులు కొట్టుకునే మోపైతాంది. ఇదివరకు నడింట్లో కూకుండి ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తే యూరియా బత్తాలు తీసుకొచ్చి ఇంటికాడేసేది. అసొంటిది ఇప్పుడు రాత్రనక పగలనక సొసైటీల కాడ రోజుల కమానం పడిగాపులు కాసిన యూరియా బత్తాలు దొరకని పరిస్థితి వచ్చిందని రైతులు బగ్గని కోపానికి కొత్తున్నారు. అటు సీఎం రేవంత్ అన్ననేమో యూరియా కొరతనే లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి రైతుల తిప్పలు ఎప్పుడు తీరుతుందో ఏందో పోండ్రి. కాక వస్తే మామూలుగుండదల్లో కాక వచ్చాడే అదరగొట్టి పోయాడే అన్నట్టే ఉంటది వ్యవహారం కాకడే. ఎవ్వరు సీరియస్ గా తీసుకోరు గాని కెవ్వు కేక అన్నట్టే ఉంటాయి కాక మాటలు. కాక రేపే మాటలు మాట్లాడతాడు కాక. అగో అంటనే ఉన్నా రానే వచ్చిండు. నమస్తే నేపాల్ కాక. సూత అంటే ఏదో పెద్ద ముచ్చట్నే పట్టుకొచ్చినట్టున్నావు కదా, ఏందే కథ? ప్రపోజ్ చేశాను. ఏంది ప్రపోజ్ చేసినావా? ఈ వయసు లెవెల్కే ప్రపోజ్ చేసినావు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేయాలని నామినేట్ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 9th ఎలక్షన్. అవు చేసిండ్రు. అయితే సూటిగా చెప్తున్నాను, ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? సీనియర్ బీసీ నేత ఎప్పటి సందో పార్టీని నమ్ముకోనున్న విహెచ్ కాకను ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు నామినేట్ చేయనట్టు? ఎందుకు చేయనట్టే కాక? నువ్వేమంటున్నావు అది చెప్పరాదు ముందు. 42% బీసీలు ఉన్నారని 50 నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. నిజమేనే కాక, భలే ముచ్చట లేవదీసినావు. పైన పటారం లోన లోటారం చెయ్యి పాటలను ఏడు దొరకబట్టాలను కరస్ట ఆనే దొరకబట్టినావు. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది. 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏ ఒక్కరోజైనా బీసీల పట్ల న్యాయం చేసిందా? నువ్వన్నట్టు ఈ తాపు విహెచ్ కాకను నామినేట్ చేస్తే మంచిగానే ఉండు. అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ ను పెట్టమని నేను రికమెండ్ చేశాను, ప్రపోజ్ చేశాను. అయ్యో కాక, నువ్వు ప్రపోజ్ చేసింది గందుకా? నేనెందుకో అనుకున్నా. వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను, చేయలేదు. చేసుంటే నువ్వు మాట్లాడినా చేయలేదంటున్నావు కదా, ఇక చేసుంటే అనుకుంటే ఏం లాభమేందే కాక? అంటే బహుజనులారా, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి, నేను చెప్తుంది సత్యమా కాదా? ఆలోచించుతారు గాని ఆఖరికి నువ్వేం చించినవో అది చెప్పు పాలన్నా. కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది, అందుకనే ఆ కాలంలోనే ఎన్టీ రామారావు గారు 81లోనే ఇది కుల కుటుంబ అవినీతి పార్టీ అనే తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టి కులాలకు మతాలకు అతీతంగా ఆయన ఫైట్ ఇచ్చారు. మొత్తానికి అది చెయ్యి పార్టీ కాదు, రెడ్డి పార్టీ అంటావు అంతేనా? మరి ఏం చేద్దామంటావే కాక? కాంగ్రెస్ పార్టీ మారాలి, రేవంత్ రెడ్డి మారాలి, సోనియా గాంధీ మారాలని ప్రార్థించండి. ప్రార్థనలు చేసిన అలవాటుకు ప్రార్థించమంటున్నావు గాని ప్రార్థన చేస్తే మారుతారానే కాక వాళ్ళు? ఈ కుల కుటుంబ పార్టీలు చిత్తుగా ఓడిద్దాం. అట్లన్నో మంచిగున్నది. అట్లయితేనే ఇంతరే కాక. అది సరే గాని ఇంకేమన్నా చెప్పేది ఉన్నదా ఎట్లా? ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఏ ముచ్చట చెప్పినా కోసాకర్కు ఇదైతే ఇచ్చిపెట్టావు కదా. సరేనే కాక, ఈ గుండు మరి చూసిండు కదా పబ్లిక్, పాలన్న కరెస్ట్ ముచ్చట లేవట్టిండు. బీసీలందరూ కూడా దీని మీద ఆలోచన చెయ్యాలి. గల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. అగో ఏందోల్లా గట్ల చూస్తున్నారు? మా మీనాక్షి అలా వార్త చెప్పకుండా పాటలు వాడుతుందేనని పరేషాన్ అవుతున్నారు కదా. మరి ఇప్పుడు చెప్పబోయే వార్త చూస్తే ముందుగాల నాకు గీ పాటనే వాడాలనిపించిందో. మరి మీరు సుతం చూడండి ఆ ముచ్చటేందో. కరెంటు వైర్ల మీద బట్టలారేసుకోవచ్చని గప్పట్లనే రాజకీయ లీడర్లు అన్నారు గాని గీ కుర్సీ ముచ్చట చూస్తనైతే గిప్పటికంచి బట్టలకు బదులు కుర్సీల్నే ఏలాడదీయొచ్చని అంటారు కావచ్చోళ్ళు. మళ్ళెవరన్నా కావన్ననే గీ కుర్సీని కరెంటు వైర్ల మీద వేసిండ్రో లేకపోతే గాలికి ఎగురొచ్చి వైర్ల మీద పడ్డదో తెలియదు గాని శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపాలిటీ బాబానగర్ కాలనీలా కరెంటు వైర్లకు ఏలాడుకుంటా కానొచ్చింది కుర్చీ. ఇక ఇది చూసి తొవ్వంటు పోయేటోళ్ళందరూ మస్తు పరేషాన్ అయిందట. ఇక గీ అన్నేవలో గాని కుర్సీని కరెంటు వైర్లకెంచి తప్పించనీకే బాగానే తిప్పలు పడ్డాడు. గిట్లా కరెంటు వైర్లకు కుర్సీలు ఏలాడుతుంటే కరెంట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు?
కాలనీలున్న లీడర్లు ఏం చేస్తున్నట్టు? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ప్రమాదం అయ్యేదాకా చూసుకుంటా ఉంటారా అని ఆడున్న లీడర్లు ఆఫీసర్ల మీద మస్తుగా గరమైనరట. గిది చూసిన అక్కడి పబ్లిక్. ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చిన, మరి అవి సుతం చూసేయండి. వారెవ్వా చూసిన రానుల్లా గణపతి ముంగట క్యాండిల్ ముట్టిస్తే ఎనుక పొంటి శివుని నీడెట్లొచ్చిందో చూసనికి 2 కళ్ళు జాలతలేవనుకో రాదుండ్రి. ఇక విగ్రహం చూస్తేనేమో గణపతి బొమ్మ లెక్కనే ఉన్నది. దాన్ని చీకటి రూమ్ లో పెట్టి గణపతి ముంగట దీపం వెలిగిస్తే మాత్రం అద్భుతమైన శివయ్య దర్శనం అయింది. ఇట్లా జగిత్యాల జిల్లా మల్యాలున్న వంగ హరిచంద్ర అనే గీ అన్న తయారు చేసిండట గీ వెరైటీ విగ్రహాన్ని. నేను హైదరాబాద్ లో ఐటీ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాను. నా ప్యాషన్ వచ్చేసి పోర్ట్రేట్ స్కెచింగ్ అండి. పెన్సిల్ తో ఆర్ట్ వేస్తుంటాను. దీని యాక్చువల్ గా నేను 2 years బ్యాక్ ఈ షాడో ఆర్ట్ ఐడియాలజీ స్టార్ట్ అయిందండి. నేను అది చేయాలని ఒకటి చేశాను, అది ఇంత సక్సెస్ కాలేదు. తర్వాత ఈ క్లే మెటీరియల్ తోటి నేను ట్రై చేయాలని 2 months బ్యాక్ నుంచి ట్రై చేస్తున్నా అండి. ఇన్ని రోజులకు సక్సెస్ అయింది. గదన్నట్టు ముచ్చట. ఓ పక్క పట్నంలో ఐటీ కొలువు చేసుకుంటేనే ఖాళీ టైం దొరికినప్పుడు పెన్సిల్ తోని బొమ్మలు ఎత్తాడట. 2 ఏళ్ల కింద చేసిన ఆలోచనను 2 నెలలు బగ్గ కట్టబడి గీ తీరుగా మట్టితోని వెరైటీ గణపతిని తయారు చేసి బగ్గ ఫేమస్ అయింది అన్నట్టు. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అన్న టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.